భారతదేశ అన్ని వర్గాల ప్రజలకు 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటికీ ఒక చక్కటి రాజ్యాంగం ఉండాలని చెప్పేసి ఆనాటి రాజ్యాంగ విధాన సభ పెద్దలు బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి సారథ్యంలో ఒక కమిటీని వేసి ఆ కమిటీకి చైర్మన్గా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని ఆ రోజు నిర్ణయించడం జరిగింది. మరి వారి సారథ్యంలో జరుగుతున్నటువంటి ఆ యొక్క కమిటీ రోజుగా ఈ యొక్క దేశాన్ని మనం పరిశీలించలేమని చెప్పేసి రోజుగా ఒక్కొక్కరు తిరిగి వెళ్ళిపోతున్నటువంటి సందర్భంలో బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆహర్నిశలు కష్టపడి ఎన్నో నిద్రలేని రాత్రులను వారు చవిచూస్తూ ఈ భారతదేశంలోని అన్ని ప్రాంతాలను తిరిగి క్షుణ్ణంగా పరిశీలించి, కులాలను పరిశీలించి, మతాలను పరిశీలించి, ప్రాంతాల వారీగా ఎక్కడెక్కడ వెనుకబడితనం ఉంది, ఎవరు వెనుకబడ్డారు, ఈ భారతదేశానికి చక్కటి రాజ్యాంగాన్ని అందించాలని చెప్పేసి వారి కృషితోటి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు అహర్నిశలు కష్టపడి మన భారతదేశానికి చక్కటి రాజ్యాంగాన్ని రాసించారు. మరి అదే రాజ్యాంగంలో ఆనాటి నుండి ఈనాటి వరకు నడుచుకుంటున్నాము. ఈరోజు ఈ విధంగా మనం భారత ప్రజలు రాత్రి నిద్రపోతున్నారు అంటే దానికి కారణం బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అందించినటువంటి రాజ్యాంగమే అని చెప్పక తప్పదు. కాబట్టి మరి భారతదేశ ప్రజలందరూ కూడా బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని గౌరవించుకోవాలి, వారిని స్మరించుకోవాలి. కాబట్టి ఈ దేశాన్ని కాపాడుకోవాలి. కాబట్టి మరి ఈరోజు జరుగుతున్నటువంటి కరీంనగర్ పట్టణంలో 77వ గణతంత్ర దినోత్సవం జరుపుకుంటా ఉన్నాము. మరి ఈ సందర్భంగా మళ్ళొకసారి భారతదేశ ప్రజలందరూ కూడా 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. మాదరి శ్రీనివాస్, అంబేద్కర్ సంఘ నాయకులు. యాదాసి ప్రభాకర్, తెలంగాణ అంబేద్కర్ యోజన సంఘం కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు. ఈరోజు పవిత్రమైన గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నటువంటి నా ప్రియమైన భారతదేశ ప్రజలకు నా యొక్క హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నా. భారతదేశం 1947 ఆగస్టు 15 స్వాతంత్రం పొందినప్పటికీ మనకు ప్రత్యేక రాజ్యాంగం లేకపోవడం వల్ల బ్రిటిష్ పరిపాలనలో ఉన్నటువంటి చట్టాలను పరిపాలనలో కొంత భాగం ముందుకెళ్లడం జరిగింది. దానిలో భాగంగా 1946 డిసెంబర్ 9న రాజ్యాంగ కమిటీ కోసం సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా డాక్టర్ బాబాసాహెబ్ భీమ్రావ్ అంబేద్కర్ గారి నేతృత్వంలో రాజ్యాంగ ముసాయిదా ఏర్పాటైంది. దానిని 1947 నవంబర్ 26న ఆమోదం పొందింది. కానీ అమలులోకి వచ్చింది మాత్రం 1950 జనవరి 26వ తారీఖున అని చెప్పి తెలుపుతా ఉన్నాం. అదేవిధంగా భారతదేశ సార్వభౌమ సౌమ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర దేశంగా అవతరించింది. ఆ భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత దాన్ని గణతంత్రంగా ఏర్పాటు చేయడంలో డాక్టర్ బాబాసాహెబ్ భీమ్రావ్ అంబేద్కర్ గారు చాలా కీలకంగా పనిచేశారు. అదేవిధంగా రాజ్యాంగం మనకు కల్పించిన హక్కులలో సమానత్వం, స్వేచ్ఛ, సోదరభావంతో నడుచుకోవడానికి మనకు చక్కని మార్గనిర్దేశం చేశారు. అదేవిధంగా అణగారిన వర్గాల హక్కులు, గౌరవం, విశ్వాసం ఇచ్చిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈరోజు మనం స్వేచ్ఛగా మాట్లాడుతున్నాం, చదువుకోగలుగుతున్నాం.